వెళ్ళాను నాకు ఇచ్చింది కొంత సమయమే కాబట్టి సమయాన్ని వ్యర్థముగా చేయక సమయాన్ని బట్టి సద్వినియోగం చేసుకుని ముందుకు సాగుదామని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి చూసినట్లయితే బ్యానర్ మీద ఒక అంశాన్ని పెట్టారు కదండి ఈ సంవత్సరం. ఏంటది? స్థిరత్వము కలిగి సమర్పణ కలిగిన జీవితం అని ఒక అంశాన్ని పెట్టారు. పోయిన సంవత్సరం కూడా పెట్టారు. పోయిన సంవత్సరం ఏం పెట్టారు? సంఘక్షేమాభివృద్ధి. ఇంకా అంతకుముందు కూడా పెట్టారు. అంటే అలా పెట్టడం వల్ల దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయడం, దానికోసం అనేక ప్రసంగాలు చేయడం, కృతజ్ఞత కలిగి జీవించడం గురించి చెప్పారు. మంచిది, దేవుని స్తోత్రం. మరి ఈ సంవత్సరాన్ని చూసినట్లయితే మరి ఒక 3 దినముల ఉపవాస ప్రార్థనలను బట్టి బిడ్డలు ఏర్పరచుకునే ఒక అంశాన్ని బట్టి కూడా మరి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి స్థిరత్వమును కలిగి సమర్పణ కలిగిన జీవితమును గురించి మరొక 2 మాటలు చెప్పాలనుకుంటూ ఉన్నాను. మరి ఆ యొక్క మాటను మనం ఆలోచన చేసినట్లయితే ప్రతి ఒక్క క్రైస్తవుల యొక్క జీవితంలో స్థిరత్వం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. స్థిరత్వం లేకపోతే, నిలకడగా లేకపోతే ప్రభు సన్నిధానంలో మనము కొనసాగలేము. ప్రియమైన దైవ జనాంగమా, కొనసాగలమంటే కొనసాగలేము. స్థిరత్వము, నిలకడ అనేది ప్రతి క్రైస్తవుల యొక్క జీవితము వాటిపై ఆధారపడి కొనసాగేదై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతి స్థిరత్వమును కలిగి మనం జీవించే వారిగా ఉండాలా. మరి చూసినట్లయితే కొన్ని రిఫరెన్స్లు చెప్తాను, నాకు సమయం లేదు కాబట్టి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:1 చూస్తే మనమందరము కూడా ప్రభువునందు స్థిరముగా ఉండాలి అని అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఎలా ఉండాలంటే మనము ప్రభువునందు స్థిరముగా జీవించే వారిగా. ఒకసారి చదువుతారా మాట? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:1. నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలంటే మనము ప్రభువునందు స్థిరులుగా జీవించాలి. కదలని వారిగా ఉండాలా. పడిపోయే వారిగా మనం ఉండడానికి వెళ్ళలేదని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈనాడు అనేక మంది క్రైస్తవులు కొంచెం శ్రమ రాగానే ఏం చేస్తారండి? ప్రభువును విడిచిపెట్టేవారుగా, విశ్వాసములో తొట్టిల్లేవారుగా, దేవునికి దూరం అయ్యేవారుగా ఉంటారు కదండి. అలా మనం ఉండడానికి వీలు లేదు. ప్రభువును అంగీకరించిన మనము, ప్రభువులో కొనసాగుతున్న మనము, విశ్వాసముతో ముందుకు నడుస్తున్న మనము, మనలో స్థిరత్వం అనేది నిలకడగలిగిన జీవితము కావాలి అని రాయబడి ఉన్నది. అలా మనం జీవించే వారిగా ఉండాలా. మరి ఇంకా చూసినట్లయితే ప్రభు సన్నిధానంలో మనము ఎలా ఉండాలంటే విశ్వాసం అనేది కూడా స్థిరులుగా జీవించాలని 1 పేతురు 5:9 రాయబడి ఉన్నది. మరి ఇంకా చూస్తే సత్యం అందు కూడా మనము స్థిరత్వము కలిగి ఉండాలట. సత్యంలో మనం కొనసాగే వారిగా ఉండాలా. ప్రేమ ఎందుకు కూడా వేరుపారిన వారిగా, అభివృద్ధి పొందే వారిగా, స్థిరత్వమును కలిగి జీవించే వారిగా, పరిశుద్ధత ఎందుకు కూడా స్థిరత్వము కలిగి, సత్కార్యములు చేసేందుకు కూడా మనం స్థిరత్వమును కలిగి జీవించాలని వాక్యములో రాయబడి ఉన్నది. ఇవన్నీ నేను రిఫరెన్స్లు చెప్పట్లేదు, మామూలుగా అలా చెప్పుకుంటూ పోతూ ఉన్నా. అంటే స్థిరత్వముల గురించి ఏ విషయంలో మనం స్థిరత్వం ఉండాలంటే ప్రభువునందు స్థిరముగా ఉండాలా, విశ్వాసం మీద స్థిరముగా ఉండాలా, సత్యమందు మనము ప్రభు సన్నిధానములో స్థిరత్వము కలిగి జీవించాలా. ప్రేమ యందు కూడా మనము స్థిరత్వమును కలిగి ఉండాలా. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమమయుడై ఉన్నాడు. ఆయన లోకమును ఎంతగా ప్రేమించడానికి రాయబడి ఉన్నది కదండి. మనము కూడా ఒకరి ఎడల ప్రేమ కలిగిన వారిగా, ప్రేమించుకునే వారిగా, ప్రేమలో నిలకడ స్థిరత్వములు కలిగిన వారిగా మనము జీవించాలా. వాక్యము రాయబడి ఉన్నది. ఈ కడవరి దినాల్లో, అంత్యకాల దినాల్లో ఏంటంటే అనారోగ్యంలో ప్రేమ చల్లారిపోయి ఏమైపోతుందండి? ప్రేమ లేని వారిగా ఉంటూ ఉన్నారు కదా. అనేకుల్లో ప్రేమ ఏమైపోతుందట? చల్లారిపోతూ ఉన్నది. ప్రేమ లేని వారిగా జీవిస్తూ ఉన్నారు. ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు మొదటి ప్రేమను మరలా తిరిగి కలిగి ఉండు అని చెప్పుచున్నాడు. నువ్వు ఏ ప్రేమనైతే విడిచిపెట్టావో, దేవుని ప్రేమను విడిచిపెట్టి మనుషుల ప్రేమను విడడానికి వీలు లేదు. దేవుని యొక్క ప్రేమలో స్థిరత్వములు కలిగి నువ్వే ప్రేమ అయితే విడిచిపెట్టావు, మరలా తిరిగి అటు ప్రేమ కలిగి ముందుకు సాగాలని వాక్యంలో రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు త్వరగా రానే ఉన్నారు కాబట్టి మన స్థిర మనసును కలిగి స్థిరత్వమును విడిచిపెట్టగా, అస్థిరమైన వాటిపై మనసు ఉంచక, స్థిరమైన హృదయముతో
ప్రభు సన్నిధానంలో కొనసాగే వారిగా ఉందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరింత చూసినట్లయితే సమర్పణ కలిగిన జీవితాన్ని గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏం మాట్లాడామండి? స్థిరత్వమును కలిగిన మనస్సు మనము జీవించాల. స్థిరత్వము కలిగి ఉన్నట్లయితేనే మనలో ఒక సమర్పణ అనేది వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభులో స్థిరత్వము కదా. ప్రభు మనకు అప్పగించిన పనిలో స్థిరత్వము, మనకిచ్చిన విశ్వాసాన్ని బట్టి స్థిరత్వమును కలిగి మనము జీవించినప్పుడు మన యొక్క జీవితంలో సమర్పణ అనే కార్యము ప్రారంభమవుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనిషికి, క్రైస్తవులకి మారుమనసు పొందినంత లోపల వెంటనే సమర్పణ అనేది రాదు. వస్తుందండి? రాదు. ఉంటది కానీ ఎంతో కొంత ఉంటది. సంపూర్ణమైన సమర్పణ అనేది ఉండదు. అంటే మన ప్రభులో కొనసాగే కొద్దీ, ప్రభులో జీవించే కొద్దీ మనం ఆ సమర్పణ గురించి తెలుసుకొని సమర్పణ కలిగి జీవించే వారి మీద ఉంటాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమర్పణ అంటే ప్రభు సన్నిధానంలో మనము మన శరీరమును, మన ఆత్మను, మన జీవాన్ని కదా, దేవుడు మనకి ఇచ్చినవన్నీ కూడా, మనము కలిగి ఉన్నవన్నీ కూడా ఏం చేయాలండి? దేవునికి సమర్పించుకునే వారి మీద ఉండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇంకను సమర్పణ అంటే మరి మనము కలిగి ఉన్న యావత్తు కూడా దేవుని యొక్క స్వాధీనానికి అప్పచెప్పడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటండి? మనకు కలిగి ఉన్నాయన్నీ ఏంటంటే, కలిగి ఉన్నాయంటే ఏమేమి? ఇలాగ సంబంధమైన జీవితం అంటే ఆశీర్వాదంలో చూసినట్లయితే దేవుడు అబ్రహాం ఏం చేశాడు? పిలిచాడు. 12వ అధ్యాయంలో పిలిచి, అబ్రహామా, నువ్వు లేచి నీ యొక్క బంధువులని, స్వచ్ఛానాన్ని, నీ దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పాడు. అబ్రహాంకి ఆస్తి లేదా? ఐశ్వర్యం లేదా? అన్నీ ఉన్నాయి కదండి. ఎంతో ధనవంతుడు అబ్రహాం గారు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క మాటకి విధేయత చూపిన వాడై వెంటనే దేవుని యొక్క పిలుపుకు లోబడి ఏం చేశాడండి? ఒక సమర్పణ కలిగిన జీవితం అనేది ఉంది కదా. ఉంది కాబట్టి ఏ దేశమో ఏంటో తనకు తెలియదు, ఏ ప్రజల మధ్యకి వెళ్ళాలో ఏంటో తెలియదు, అక్కడ ఎలా ఉంటుందో ఏంటో పరిస్థితులు అతనికి ఏమీ తెలియదు. కానీ దేవుని యందు విశ్వాసము, స్థిరత్వమును కలిగి విశ్వాసముతో కొనసాగుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలంటే, మరి మనకున్న అన్ని కూడా మన బంధువులు విడిచిపెట్టాలా కదండి. దేవుని యొక్క పరిచర్య నిమిత్తము, దేవుని యొక్క పని నిమిత్తము విశ్వాసులుగా ఉన్న మన అందరము కూడా కదండి, ఈ లోక సంబంధమైన విషయంలో ఎక్కువ సమయం ఇక దేవునికి సమయం ఇచ్చి, బంధువులకి సమయం ఇక దేవుని యొక్క బిడ్డలకి సమయం ఇచ్చి మాట్లాడుకునే వారిగా, దేవుని యొక్క మాటల్ని మనము చెప్పుకునే వారిగా, ఒకరికొకరు పురికొల్పుకొని బలపడి ముందుకి సాగే వారిగా ఉండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రీతిగా ప్రభు సన్నిధానంలో మనం ఏం చేయాలంటే, మనకి కలిగి ఉన్న యావత్తు దేవునికి మనకు ఆటంకంగా ఏది ఉన్నా ఏం చేయాలంటే తీసివేయాలా. తీసివేయాలా వద్దండి? తీసివేయాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక విశ్వాసం ఏం చేసిందంటే, తనకి జీవనోపాధి ఏమీ లేక ప్రతిరోజు కూలి చేసుకోవడం కష్టమైపోయి, ఏదో లోన్ ఇస్తున్నారు, పాస్టర్ గారు నాకు లోన్ ఇస్తున్నారండి, గేదెలకి పెట్టా, గేదెలు తీసుకోవాలని ఆశ ఉంది, ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు ప్రార్థన చేశారు. చేసినప్పుడు తనకి లోన్ శాంక్షన్ అయింది, గేదెలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ భార్య భర్తలు ఇద్దరు ఏం చేస్తున్నారంటే, ఆ గేదెలు చూసుకోవడమే సరిపోతుంది. ఏం సరిపోయిందండి? గేదెల పని ఎక్కువైపోయింది. వారి గడ్డి కోసుకురావడము, పాలు పిండడము, ఇంకా ఆ పనులు ఎక్కువైపోయినాయి. ఇంకా మందిరానికి రావడం తగ్గించేశారు. మందిరానికి రావట్లే. భర్త వస్తే భార్య రావట్లే, భార్య వస్తే భర్త రావట్లే. రాగానే ఇద్దరు కూడా ఏం చేశారు? మానేశారు. ఏంటమ్మా రావట్లేదనంటే ఏం చెప్పారు? పరిభారము ఎక్కువైందయ్యా, దేవుని కృపను బట్టి దేవుడు మాకు గేదెలు ఇచ్చారు కానీ మాకు పని మరి టైం సరిపోవట్లే దేవుని యొక్క మందిరానికి రావాలి అని అంటే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏమీ లేనప్పుడు ప్రతి కూడికలో పాల్గొనేవారు. వారు ప్రతిరోజు కూలికి వెళ్ళొచ్చి సాయంత్రానికి వచ్చేసి ఎక్కడ ప్రేయర్ మీటింగ్ ఉన్నా అటెండ్ అయ్యేవాళ్ళు, ఏ ఉపవాస ప్రార్థన అయినా అటెండ్ అయ్యేవాళ్ళు, ఎక్కడ ఏ కూడకున్నా వాళ్ళు అటెండ్ అయ్యేవాళ్ళు. ఆ ఫ్యామిలీ మొత్తం కూడా ఎప్పుడైతే మాకు ఇది మా జీవనోపాధి కావాలని వాళ్ళు మరీ అడిగి
మరి ప్రార్థన చేయించినప్పుడు దేవుడు ఇచ్చినప్పుడు వాళ్ళని కూడా దేవుడు పరీక్షించడానికి ఇచ్చాడు కదా. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, కంప్లీట్ గా దేవుడిని మర్చిపోయిన వారిగా ఉన్నారు. చాలా కాలం నుంచి రావట్లేదు వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళ యొక్క గేదెలకి జబ్బు చేసి వాళ్ళు కొన్న 2 గేదెలు కూడా చచ్చిపోయాయండి. దేవునికి స్తోత్రం. చచ్చిపోతే దేవునికి స్తోత్రం చెప్పాలా మనం? చెప్పాలా కూడా. ఎందుకు అనంటే అవి దేవుని యొక్క మందిరానికి రావడానికి, ప్రార్థనకి ఆటంకముగా ఉన్నాయి. అవి దేవుడికి తెలుసు. ఒకప్పుడు దేవుణ్ణి ఎంతగానో ప్రేమించిన కుటుంబం వాళ్ళు, దేవుణ్ణి ఎంతగానో మరి వాళ్ళు ప్రతి విషయంలో కూడా ముందుండి కొనసాగిన బిడ్డలు. మరి దేవుడు వాళ్ళకి ఇచ్చాక వాళ్ళ సమయాన్ని వీలు చూసుకొని రావాలి కదండి, రావట్లేదు. అందుకే దేవుడు అది ఏం చేశాడు, తీసివేసినట్లుగా మనం చూస్తున్నాం. కొన్ని మన జీవితంలో మనం కోల్పోవడం అవి మన మేలకేనండి. దేవునికి ఇష్టం లేని మన జీవితంలో అది ఉండడానికి వీల్లేదు. మనకి ఇష్టమైన కష్టమైన విడిచిపెట్టాలి. దేవుని కోసమై విడిచిపెట్టే వారిమిగా, ప్రభు సన్నిధానంలో కొనసాగిన వారిమిగా ఉండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇంకా చూస్తున్నట్లయితే మనము సజీవ యాగముగా మనము దేవునికి సమర్పించుకునే వారిమిగా ఉండాలా. రోమపత్రిక 12:2 రాయబడి ఉంటది. అక్కడ ఆ వచనాన్ని మనం చదువుదాం ఒకసారి. రోమపత్రిక 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు నీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక్కడ రాయబడి ఉన్నది ఏంటి అనంటే, కాబట్టి సహోదరులారా మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేంటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మరి నూతనమగుట వల్ల రూపాంతరము పొందుడి అని రాయబడి ఉన్నది. ఈ దినాలలో మనము దేవుని చిత్తం ఏమై ఉన్నదో మనం గ్రహిస్తూ ఉన్నాము అండి. ఒకసారి మనలను మనము కొసనేసుకుందాం, మనలను మనం పరీక్షించుకుందాం, విమర్శించుకుందాం. నిజంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉన్నామా? దేవుడు చెప్పిన ప్రతి మాట వింటూ ఉన్నామా? దేవుడు చేయొద్దన్నది చేయకుండా మానేస్తున్నామా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలా. ఈ దినాలలో ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం, మరి అన్ని చేస్తూ ఉన్నాము, కానీ మన చిత్తములోనే కొనసాగుతూ ఉన్నామండి. దేవుని యొక్క చిత్తములో పరిపూర్ణంగా కొనసాగలేకపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా కొనసాగకూడదు. మనం సంపూర్ణంగా దేవుని యొక్క సన్నిధానంలో ఆయన చిత్తమేంటో పరీక్షించి తెలుసుగా అలా ప్రభు ఎద్దకు వచ్చిన మనం అందరము కూడా నీ ఎడల నా ఎడల ప్రభు యొక్క చిత్తము ఉద్దేశం ఏమై ఉన్నదో నువ్వు తెలుసుకున్నప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా నువ్వు ఎంత ప్రయాణము చేసినా వ్యర్థమే. దేవుని చిత్తాన్ని నువ్వు గ్రహించకుండా సజీవ యాగముగా నువ్వు సమర్పించుకున్నా వ్యర్థమే. నువ్వెన్ని కానుకలు ఇచ్చినా వ్యర్థమే. అవన్నీ కూడా లెక్కలోకి రావు. దేవుని యొక్క చిత్తం ఏంటో గ్రహించుకొని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని సజీవ యాగముగా నువ్వు దేవునికి సమర్పించుకొని జీవించినట్లయితే మనలో ఒక రూపాంతరం వస్తుందని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే రీతిగా మనము దేవునికి అప్పగించుకోవాలండి. అప్పగించుకోవడం అనంటే దేవునికి ఇష్టం లేని అని కూడా తీసివేయాల. దేవునికి ఏది ఇష్టం అది మనము చేసేవారిగా ఉండాలా. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తానండి. అబ్రహాము జీవితం మనందరికీ తెలిసిందే కదండి. అబ్రహాము గారి జీవితం మనందరికీ తెలిసినదేది. అబ్రహాము గారికి దేవుడు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఎవరండి? ఒక కుమారుణ్ణి సాగునిచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎన్నో సంవత్సరంలో ఇచ్చాడంటే అబ్రహాముకి అప్పటికి 100 సంవత్సరాలు వచ్చాయి. వృద్ధుడయ్యాడు కదండి. ఎప్పుడో 75 సంవత్సరాలప్పుడు వాగ్దానం చేస్తే నిరీక్షణ విశ్వాసముతో ఆయన ప్రభులో కొనసాగాడు. ఇస్తానన్నాడు కాబట్టి విశ్వాసముతో ఎదురు చూశాడు. ఆయన జీవితంలో దేవుడు ఒక కుమారుణ్ణి వాగ్దాన పుత్రుడిని అనుగ్రహించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇచ్చిన తర్వాత మన అక్కడ టెస్ట్ చూడండి. దేవుడు ఏమడుగుతున్నాడు, అబ్రహామా నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని 22వ అధ్యాయానికి వద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం.
వచనం నుంచి 3వ వచనం వరకు ఆ చదువుతాం. సంగతులు జరిగిన తరువాత ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రాహామును దేవుడు అబ్రహామును పరిశోధించెను. పరిశోధించాడు. పిల్లరగా ఆయన అబ్రాహామా ఉమ్. అని పిలువగా ఉమ్. అతడు ఉమ్. చిత్తము ప్రభువా అనెను. ఆ. అప్పుడైన ఉమ్. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా ఆ. నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని ఉమ్. మోరియా దేశమునకు వెళ్ళి ఆ. అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఉమ్. ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. చెప్పండి చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక్కడ చూసినట్లయితే మరి అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు దేవుడు పిలిచిన పిలుపుని బట్టి చిత్తము ప్రభు అన్నాడు. అన్న తర్వాత అప్పుడు దేవుడు చెబుతూ ఉన్నాడు కదా అబ్రహాము తోటి, నీకు ఇచ్చిన నీకొక్కడే ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోయే పర్వతములకు దాని మీద దహన బలిగా అతన్ని అర్పించు అని చెప్పాడండి. ఇవ్వడమే లేటు, లేక లేక ఒక కుమారుణ్ణి ఇచ్చారు. ఎంతగానో మొరపెట్టి ఎదురు చూస్తే ఒక కుమారుణ్ణి ఇచ్చి మరలా తిరిగి దేవుడు ఆ కుమారుణ్ణి నాకు దహన బలిగా అర్పించు, నీకు ఒక్కడై ఉన్న కుమారుని. అబ్రహాముకి ఒకడేనా నీ కుమారుడు? ఒకడేనా? ఇస్మాయిల్ కూడా ఉన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడంటే ఇస్మాయిల్ కూడా నీ సంతానమే, కానీ మరి నీ యొక్క గర్భంలో నుంచి వచ్చిన ఇస్సాకు మాత్రమే నీ యొక్క సంతానము కింద వస్తాడని చెప్పాడు. ఆయన కూడా సంతానమే, నిన్ను బట్టి ఆయన నేను ఆశీర్వదిస్తా, విడిచిపెట్టను, కానీ నీ సంతానం ఇస్సాకు మాత్రమే అన్నట్టుగా దేవుడు మాట్లాడి ఉన్నాడు కదండి. మాట్లాడి ఉన్నప్పుడు ఆ మాటకి అబ్రహాం ఏం చేశాడండి? ఆ మాట వినంగానే అబ్రహాంకి ఎలా ఉంటది ఒకసారి ఆలోచించండి. మన పిల్లలకి కొంచెము జ్వరం తగిలితేనే మనం తట్టుకోలేం, హాస్పిటల్ అడ్మిట్ అయితేనే తట్టుకోగలమా? తట్టుకోలేము. ఏమైపోతుందో ఏంటో అన్న కంగారు మనలో ఉంటది. కానీ మరి ఎంతగానో వృద్ధాప్యములో ఇచ్చిన యొక్క కుమారుడు ఇస్సాకుని ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉన్నాడండి కదా. ఎంత ప్రేమ అంటే చెప్పలేనంత ప్రేమ. అక్కడ వాక్యంలో కూడా రాయబడి ఉన్నది, మేము ప్రేమించు ఇస్సాకును అని రాయబడి ఉన్నది. అంటే అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు అబ్రహాము గారు ఇస్సాకుని. ఆ కుమారుని దహన బలిగా నాకు అర్పించని చెప్పి అన్నప్పుడు దేవుడితో చాలా ఆత్మీయత సరిపడుతుంది. ఎవరికండి? అబ్రహాము మాట్లాడుంటాడు దేవుడితో. అదేంటయ్యా నువ్వు ఇచ్చావు వల్ల అడుగుతా అంటే ఆ సంభాషణ అంతా లేదు, కానీ నేను అనుకోవడం అనేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. అడిగే ఉంటాడు, నువ్వు ఇచ్చావు మళ్ళీ అడుగుతూ ఉన్నావు ఏంటయ్యా, నేను ఇయ్యనని చెప్పేసి అన్నాడా? ఇయ్యనని చెప్పనే మాట రాదు, కానీ ఆయనలో ఒక విశ్వాసం ఉంది. ఎందుకంటే 100 సంవత్సరాలు తన శరీరం మృత్యులేమైపోయింది, కనడానికి లేదు, అవకాశము లేదు, నిరీక్షణ లేని సమయంలో నిరీక్షణ ఇచ్చి వారి యొక్క గర్భాన్ని దేవుడు తెరిచాడు. ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఏం చేశాడంటే నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తా, నీ గర్భం ద్వారా పుట్టిన సంతానమే అతన్ని అభివృద్ధి చేస్తా, ఇసుక రేణుల వల్ల ఆకాశ నక్షత్రముల నీకు చేతనైతే లెక్క పెట్టుకో అన్నాడు కదండి. ఏమీ లేనప్పుడే దేవుడు ఆయనతో ఏం చేశాడు? వాగ్దానం చేశాడు, ఒక నిబంధన చేశాడు, ఒక ప్రమాణము చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇస్తానన్నాడు, ఇచ్చాడు. ఇచ్చాక మళ్ళా తిరిగి అడుగుతూ ఉన్నాడు. ఆయనకి భయంకరమైన పరీక్ష అండి, పరిశోధన వచ్చింది కదా. అయినప్పటికీ కూడా ఆయన ఏం మాట్లాడకుండా దేవుని యొక్క మాటకు విధేయత చూపాడు. చూపి తన భార్యతో కూడా అక్కడ ఎక్కడా చెప్పినట్టుగా లేదు. ఎందుకంటే ఆడవాళ్ళు ఊరుకుంటారండి. ఆడవాళ్ళదే గెలవాల, మగవాళ్ళది గెలవడానికి వీల్లేదు. తన భార్య చెప్తే ఒకవేళ ఆటంకమేమో, ఏ తల్లైనా ఒప్పుకుంటుందా దహన బలిగా అర్పించాలంటే? ఎవరు ఒప్పుకోరు. తనకు కూడా తెలిసినట్టుగా లేదు, మరి చరిత్రలు ఏముందో నాకు కూడా తెలియదు. సారీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏం చేశాడంటే తీసుకున్నాడు, పనివారిని తీసుకొని, ఆ కుమారుని తీసుకొని, కట్టెలు తీసుకొని దేవుని మాటకి విధేయత చూపిన వాడై ఏం చేశాడండి? వాళ్ళని తీసుకొని వెంట పెట్టుకొని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే లోబడ్డాడు, మాటకి లోబడి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. కానీ విశ్వాసం ఏంటంటే అన్ని దేవుడే చూసుకుంటాడన్న విశ్వాసం మనలో ఉందండి. అంటే అబ్రహాములో ఒక సమర్పణ కలిగిన జీవితం కోసం నేను మాట్లాడుతూ ఉన్నాను ఈ మాట. ఆయనకి ఎంత సమర్పణ ఉంటే కుమార్ని ఇయ్యమన్న వెంటనే తీసుకొని బయలుదేరతాడండి. విశ్వాసముల స్థిరత్వము కలిగి నిలకలగలిగి జీవించాడు. సమర్పణ కలిగి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అంటే అసలు నాకు కనే హోప్సే లేవు, నిరీక్షణ అంతా కోల్పోయాము, కానీ ఆ సమయంలోనే ఇచ్చాడు. మళ్ళీ తిరిగి అడుగుతూ ఉన్నాడంటే దేవుడు నా పట్ల ఇంకేదో గొప్ప కార్యము చెయ్యనై ఉన్నాడని ఆయన గ్రహించాడు కదా. ఇంకా నా పట్ల ఆయన ఉద్దేశం ఏదో ఉంది, ఇంకేదో చెయ్యనై ఉన్నాడు, ఇంతకంటే గొప్పలు ఇంకేదో ఇవ్వనై ఉన్నాడు. ఆయన అడుగుతూ ఉన్నాడంటే ఆయనకు అది కావాలి అని అంటే దాని వెనక చాలా గొప్ప ఉద్దేశం ఆయన ఉందని గ్రహించాడు అబ్రహాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము కూడా ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటామంటే ప్రభు సన్నిధానంలో మొత్తం అప్పగించుకొని జీవించాలా, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలా, ఎక్కడ ప్రేయర్ ఉన్నా వెళ్ళాలా, ఏదైనా కానీ దేవుని యొక్క సన్నిధానాన్ని విడిచిపెట్టకూడదని ఒక సమర్పణ మనలో ఉంటది. మనలో అంతరాత్మ మనతో మాట్లాడిద్ది కదా. ఆయన కూడా ఒక్కోసారి మనం ఏం చేస్తాం, మందిరానికి వెళ్ళాలని ఉంటది, పక్కన పని ఉంటది కదా, ఉంటదా ఉండదా? ఏం చేస్తాం, దేవుడు చెప్పే మాట విను, మన మాటే మనకి వెళ్ళిపోతాం, దేవుని యొక్క మందిరానికి వెళ్ళిపోయి మన సొంత పనులను చూసుకునే వారిగా ఉంటాం. కానీ అబ్రహాం అలా లేదండి. దేవుడు ఏది చెప్పాడో అదే చేశాడు. దేవుడు ఏదొద్దన్నాడో అది చేయలేదండి. నీకు నేను కూడా రీతిలో జీవించే వారిగా ఉండాలా. దేవునికి స్తోత్రం. వెళ్ళాడు, తను తీసుకొని వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం. మోరే పర్వతంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతం మీద ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాడు. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిద గంత కట్టి మరి పనివారిని తీసుకొని ఇద్దరిని తీసుకొని తన కుమారుని ఆయన ఇసాకుని వెంట పెట్టుకొని వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం. ఆయన తడువు చేశాడండి. తెల్లవారిన వెంటనే అబ్రహాము లేచి బయలుదేరి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రభా ఇప్పుడు రాలేండి, ఇంకా 2 రోజులు ఆగి వస్తా, లేకపోతే ఇంకొక 1 వారం రోజులు ఆగి వస్తా, మీరు చెప్పారు కానీ ఇంకా ఏంటో నీ చెప్తా నాకు అర్థం కాలేదు ప్రభా, ఇంకా నేను ప్రార్థన చేసుకొని మళ్ళీ ఇంకా కొంత సమయాన్ని ఆగుతాని అబ్రహాం అనలే. దేవుడు మనని ప్రేరేపించినా మనము దేవుని యొక్క ప్రేరేపణని పక్కన పెట్టేసి మనం ఉంటాం, కానీ అబ్రహాం అలా లేడండి. దేవునికి స్తోత్రం. వెంటనే బయలుదేరి వెళ్ళినట్లుగా మన దహన బలికి కట్టెలు కూడా ఆయనే చీల్చినట్టుగా రాయబడి ఉన్నది. అవన్నీ చేస్తున్నప్పుడు ఆయన యొక్క హృదయం ఎలా ఉంటదండి? తన కుమార్ని బలివ్వబోతున్నానన్న సంగతి తెలిసి కుమార్ని తీసుకొని బలివారిని తీసుకొని మరి యొక్క కట్టెలు చీల్చుకొని ఆ కుమారుడి యొక్క తలపైన పెట్టి తీసుకొని వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వెళ్ళి అక్కడ జరిగింది ఇంకేంటంటే పనివారిని ఏం చెప్పాడంటే ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాక మీరు ఇక్కడే ఉండండి, కిందనే, పైకి రావడానికి వీల్లేదు, నేను నా కుమారుడు వెళ్ళి తిరిగి వస్తాం. మొక్కి అనేది రాయబడి ఉంది ఇక్కడ చూద్దాం. 5వ వచనం, తన పరివారంతో మీరు గాడిదలతో ఇక్కడనే ఉండండి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొక్కకి వచ్చేదామని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనలో చూడండి ఎంత విశ్వాసం ఉందో కదా. మళ్ళీ తిరిగి ఇద్దరు వస్తామన్నాడా, ఒక్కనే అన్నాడా? తిరిగి వస్తానన్నాడా, వస్తాము అన్నాడా? వస్తాము అన్నాడు కదా. ఎంత ఖచ్చితంగా ఆయన చెప్పగలుగుతూ ఉన్నాడో చూడండి. మొక్కడం అంటే ఆరాధన చెయ్యడము, దేవుణ్ణి ఆరాధించడము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. వెళ్ళి అలా చెప్పాడు వాళ్ళకి. మరలా తిరిగి మేము వస్తామా, ఇక్కడే ఉండదని చెప్పారు. అది అలా ఉన్నప్పుడు మళ్ళీ కుమారుడు అడుగుతూ ఉన్నాడు తండ్రిని, తండ్రి మరి ఎక్కడ దహన బలికి కట్టెలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయి, మరి గొర్రెపిల్ల ఏది అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. దహన బలికి కావాల్సిన గొర్రెపిల్ల ఏదండి? అక్కడ కూడా విశ్వాసముతో చెబుతూ ఉన్నాడు. యెహోవాయే చూసుకుంటారు, యెహోవా ఈరై ఉన్నాడు, ఆయన చూచుకొనును. నిజంగా ఆయన ప్రతి మాటలో కూడా ఒక నిశ్చయత కలిగి అసలు అటు ఇటు ఆయన తొరగట్లేదు, విశ్వాసముతో కదా. దేవుడు నా పట్ల ఇది చేస్తాడు, ఇద్దరం కలిసే వస్తాం, దేవుడే చూసుకుంటాడు అక్కడ దహన బలికి. అలా చెప్పగలుగుతూ ఉన్నాడంటే నిజంగా దేవునిపై ఎంత నమ్మకము, విశ్వాసము, స్థిరత్వము కలిగి సమర్పణ కలిగి ఆయన జీవించి ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఒక కుమారుని ఇవ్వడం అంటే అది సమర్పణ లేకుండా ఎవరు ఇవ్వలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఇసాకును మరి ఆ యొక్క దహన బలి ఇవ్వడానికి అక్కడ పెట్టిన వెంటనే బలిపీఠం పైన కట్టెలు పేర్చి అక్కడ పెట్టినప్పుడు దేవుడు తనతోటి ఆగు అబ్రహామా, నువ్వు కట్టి దించమని చెప్పాడు కదా. చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. నిజంగా అంత విశ్వాసంతో లోపడతాడని అనుకున్నాడో లేదో దేవుడు కదండి. పరీక్షించాడు, అలా పరిశోధించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అది ఎలాంటి పరీక్ష అంటే భయంకరమైన పరీక్ష. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరీక్షలు అబ్రహాము గారు
గెలిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన యొక్క క్రైస్తవ జీవితంలో, ఆత్మీయ జీవితంలో అనేకమైన పరీక్షలు మనం ఎదుర్కొంటున్నాం. అనేకమైన శోధనలు, అనేకమైన కష్టాలు, అనేకమైన నిందలు, అవమానాలు, ఇవన్నీ భరిస్తూ కూడా మనం ఏం చేయాలండి? ప్రభు సన్నిధానంలో విశ్వాసముతో స్థిరత్వమును కలిగి ముందుకు వెళ్లే వారిగా ఉండాలా. మధ్యలో మనం ఆగిపోయే వారిగా ఉండకూడదు. దేవుడు నా పట్ల ఈ కార్యాన్ని చేస్తాడా చేయడన్నా రెండు తలంపులు మనలో ఉండకూడదు. యెహోవా ఈరై ఉన్నాడైనా చూసుకునే దేవుడు, చేసే దేవుడు అని ఖచ్చితంగా మనం నమ్మాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అడిగేది ఏదైనా సందేహించకుండా అడగమంటూ ఉన్నాడు. అవునండి, మనం అడిగేది ఏదైనా సందేహము, మన యొక్క హృదయంలో సందేహము ఉండకూడదు. మన యొక్క విశ్వాసము కూడా స్థిరత్వమును కలిగి అడిగే వారి మీద ఉండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము గారు అలాగే ప్రతిదీ అడిగి పొందుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మనము కూడా అలాగే జీవించే వారి మీద ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క మోరియా పర్వతం మీదైనా సమర్పణ కలిగి ఆరాధన చేశాడు, జీవించాడు. తన కుమారుని అప్పగించడానికి వెనకాడలేదు అని రాయబడి ఉన్నది. ప్రభు అంటున్నాడు, అబ్రహామా నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు ఇయ్యడానికి వెనకాడలేదు నీవు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 12వ వచనాన్ని అప్పుడు చూసుకుందాం మనం. అప్పుడు ఆయన, ఈ చిన్నవారి మీద చెయ్యి వేయకము, అతను ఏమి చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్యా వెను తీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడవని ఇందువల్ల నాకు కనబడుచు ఉన్నది. దేవుడే గొప్ప సాక్ష్యం చెప్పుచూ ఉన్నాడండి కదా. అబ్రహాము దేవునికి భయపడేవాడట. ఏ మాట చెప్పినా భయముతో చేసేవాడు, ఏ పని చెప్పినా భయముతో చేసేవాడు. దేవుడు ఉన్నాడు, చూస్తూ ఉన్నాడని భయము కలిగి ఆయన జీవించాడు. దేవుడే అబ్రహాము విషయంలో గొప్ప సాక్ష్యము చెప్పుచూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను అట్టి సమర్పణ కలిగి జీవించాలా. అందుకే రోమ పత్రికలో చదువుకున్నాం కదా, 12వ వచనంలో సజీవ యాగముగా మనము ఏం చేయాలట? మన శరీరమును, అంటే మనలో ఉన్న అవయవాలన్నీ కూడా దేవునికి అప్పగించాలా. దేవునికి మహిమకరంగా మనము జీవించాలా. నువ్వు భోజనము చేసిన, నువ్వు పానము చేసిన, నువ్వేది చేసినా ఎవరి మహిమ కోసం చేయాలట? దేవుని యొక్క మహిమ కోసమే మనము చేయాల. దేవుని సంతోష పెట్టడానికే మనము చెయ్యాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు అనేక మంది భక్తులు దేవుడు పిలిచిన వెంటనే ఏం చేశారు? సమర్పణ కలిగి. ఎలీషా కూడా ఏం చేశాడు? 12 అరకలు పెద్ద భూస్వామి అయి ఉన్నాడు ఆయన కదండి. పిలిచిన వెంటనే పిలిచిన వెంటనే ఏం చేశాడు? 12 అరకలు విడిచిపెట్టాడు. విడిచిపెట్టి వారిని వధించి వారందరికీ భోజనం పెట్టేసి మళ్ళీ వెనుదిరిగి చూడకుండా ఆ మాటకి లోబడి. ఎంత సమర్పణ కాదండి, అంత గొప్ప భూస్వామి ఆయన. పిలిచిన వెంటనే ఆ పిలుపుకు లోబడి సమర్పణ కలిగి అవన్నీ విడిచిపెట్టాడు. తన జీవనోపాధిని మొత్తం విడిచిపెట్టాడు, ప్రభుని వెంబడించాడండి. దేవుడు తన జీవితంలో ఏమైనా కొత్త చేశాడా? ఏమీ లేదు, కొరత అనేది లేదు. దేవుడు నామను బట్టి ఎన్నో అద్భుతాలు చేశాడు ఎలీషా గారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అన్నా కూడా దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించింది, నువ్వు నా కుమారుని కనుక ఇస్తే నీకు నేను ప్రతిష్ఠిస్తానని. ఆమె కూడా ఒక ఏం చేసింది? సమర్పణ కలిగిన జీవితము కదా. సమర్పణ అనే మాట అంటే సమర్పించుకోవడము, సమర్పణ, మరి ఇవన్నీ కూడా ఒకదానికి కిందకే వస్తాయి. ఆమె కూడా ఏం చేసింది? మొక్కుబడి చేసుకుంది. నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇచ్చేస్తా అన్నది. ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమన్నా ఆమెలో సందేహం ఉందండి? ఇచ్చాడు ప్రభువా. ఇంతవరకు ఆ కుమారుని కోసం ఎదురు చూసా, ఎన్నో అవమానాలు నిందలు భరించా, గుడ్డాలని నిందలు మోసా, ఇప్పుడు ఇచ్చావు మళ్ళీ నీకు ఎవ్వరు అని అన్నదా? లేదు. ఆమె ఏంటని ఒక మంచి విశ్వాసంతో ఉన్నది. ఆమె స్థిరత్వము కలిగి ఉన్నది, మంచి సమర్పణ కలిగిన జీవితం ఆమెది. అన్నది ఇచ్చేసిందండి కుమారుణ్ణి కదా. మళ్ళీ ఏంటంటే వెళ్ళేవాళ్ళు సిలువ మందిరానికి. తన భర్త రమ్మంటే, నేను నా కుమారుడితో వచ్చి ఆ కుమారుని మళ్ళీ తిరిగి నేను ఇంటికి తీసుకురాను. నేను వచ్చాను అంటే మళ్ళీ అక్కడే అప్పగించి రావాల మందిరములో, మళ్ళీ ఇంటికి తీసుకురావడానికి వీల్లేదని 3వ సంవత్సరం ఏమో తీసుకువెళ్ళి ఇంక అందులో అప్పగించి వచ్చింది. అదే అండి సమర్పణ అంటే. ఈ రోజు నువ్వు దేవునికి ఏమిస్తున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు, నీ హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు, నీ జీవితాన్ని అడుగుతూ ఉన్నాడు.
వ్యర్థమైన అన్ని విడిచిపెట్టి ప్రభు కోసం ఒక సమర్పణ కలిగి జీవించమని ప్రభు కోరుచూ ఉన్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం సమస్తమును విడిచిపెట్టి ఈ యొక్క భూలోకానికి వచ్చాడు. తన కుమారుని లోకానికి పంపించాడు. ఆయన తను తాను సమర్పించుకున్నాడు. నీ కోసం నా కోసం ఆ కలువరి శిలువలో బలియాగమైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎవరి కోసమండి? మనందరి కోసమే. తన తండ్రి కుమారుని లోకానికి పంపించాడు కదా. ఆయన తనకు తాను అర్పించుకును అని రాయబడి ఉన్నది మనందరి కోసం. నీవు నేను దేవుని బిడ్డలుగా మనం సమస్తమును దేవునికి ఆయాసకరమైన, దేవునికి ఇష్టం లేని అన్ని కూడా ఏం చేయాలని విడిచిపెట్టాలా. దేవుని చిత్తం ఏదో అది గ్రహించి సమర్పణ కలిగిన జీవితముతో ముందుకు సాగే వారి మిగా ఉందాం. విశ్వాసముల స్థిరత్వము కలిగి మనము జీవించుదాం కదండి. అలా ఉన్నట్టయితే మన జీవితంలో దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఒకవేళ ఇప్పటి వరకు ఒక సమర్పణ అనేది నాలో లేదు, స్థిరత్వం అనేది నాలో లేదు, నిలకడ అనేది నాలో లేదు అని ఒకవేళ మీ అంతరాత్మకి మీకు అనిపించినట్లయితే, ఇప్పుడు ఈ యొక్క వాక్యం విన్నాక మీలో అలాగా ఏమన్నా అనిపిస్తే, ఈ ఉపవాస ప్రార్థనలు 3 దినాలు కదండి. ఉపవాస ప్రార్థనలో మనలను మనము నలగొట్టుకొని కదా, విరిగి నలిగిన హృదయం కలిగి శరీరాన్ని నలగొట్టుకొని ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసినట్లయితే అప్పుడు దేవుని చిత్తం మీద నువ్వు గ్రహించగలుగుతావు. విశ్వాసముల స్థిరత్వములు కలిగి, నిలకడ కలిగి, ఒక సమర్పణ కలిగిన జీవితములో ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని నడిపించి దీవించి ఆశీర్వదించిన గాక. ఇట్టి మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. దేవుని స్తోత్రం.